అపవాదిని ఎదిరించడము నేర్చుకోవాలి. మనం అనొచ్చు, అంత ఇంపార్టెంటా అపవాదిని ఎదిరించాలా తప్పకుండా అని మనం అనుకోవచ్చు. నువ్వు ఒకవేళ అపవాదిని ఎదిరించకపోతే అపవాది మన సంతోషాన్ని ఎత్తుకెళ్ళిపోతాడంట. ఏం చేస్తాడు? సంతోషాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. మన జీవితంలో చాలాసార్లు దుఃఖం పరిస్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే అపవాదిని మనం ఎదిరించట్లేదు, అపవాదిని ఆహ్వానిస్తూ ఉన్నాం మన లైఫ్లోకి. అందుకే వాక్యం చెప్తా ఉంది, రెసిస్ట్ ద డెవిల్, అపవాదిని ఎదిరించాలి. చిన్నప్పుడు నేను షాప్కి అట్లా చిన్న వయసులో షాప్కి ఏమైనా తేయడానికి వెళ్తున్నప్పుడు అక్కడ అన్ని స్ట్రీట్ డాగ్స్ ఉండేవి. ఉన్నప్పుడు అవి వెళ్తున్నప్పుడు అవి వెంబడి పడుతుంటే భయం అయ్యేది చాలా. ఎప్పుడు మా మమ్మీకి చెప్పేదా, నన్ను పంపించకమ్మా, అవి వెంబడి వస్తూ ఉన్నాయి, పరిగెత్తాలని నేను ఉరుకుతూ ఉంటే ఇంకా వస్తుంటాయి, స్పీడ్గా వస్తుంటాయి డాగ్స్ అన్నీ అని చెప్పినప్పుడు మా మమ్మీ ఏం చెప్పిందంటే, స్టోన్ పట్టుకోవడానికి కిందికి బెండ్ అవ్వాలా, నువ్వు ఎప్పుడైతే స్టోన్ పట్టుకుంటావో అవి అక్కడి నుంచి పారిపోతాయి అని చెప్పింది. ఇప్పటికీ చిన్ననాటి నుండి ఇప్పటి వరకు కూడా మళ్ళీ డాగ్స్ని ఎప్పుడైతే నేను కుక్కలు ఎప్పుడైతే చూస్తానో అవి నా మీదకి వచ్చినట్టు నేను చూస్తే తప్పకుండా నేను దాన్ని స్టోన్ ఎత్తుతాను. ఎత్తినప్పుడు అవి పారిపోతాయి నిజంగానే. నువ్వు ఉరికినన్ని రోజులు అపవాదిని వెంట పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది, నువ్వు ఎదిరించినప్పుడు అది నీ నుండి పారిపోతుంది. ఇదే వాక్యం చెప్తా ఉంది. అపవాదిని ఎదిరించడము మనం నేర్చుకోవాలి.